హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ తేజస్విని రెడ్డి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చాందువా ఫ్రై అండి. అదే పాంఫ్రెట్ ఫ్రై. ఇది నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. వీటి లోపల ఉన్నది మొత్తం క్లీన్ చేయించి, తోకలు మొత్తం వింగ్స్ అన్నీ క్లీన్ చేయించాను. ఇలా ఘాట్లు పెట్టించాను లోపల మసాలా పెట్టడానికి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాని మనము ప్రిపేర్ చేసుకుందాం కలుపుకోవడానికి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి పసుపు, నేను ఇక్కడ 6 ఫిషెస్కి 2 స్పూన్స్ కారము, గరం మసాలా అండ్ చికెన్ మసాలా యాడ్ చేసాను, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్, 1 స్పూన్ పెప్పర్, 1 స్పూన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాము. చికెన్ మసాలా ఏ బ్రాండ్ అయినా వేసుకొని చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రైలోకి. ఇది బాగా కలుపుకొని ఇప్పుడు ఫిషెస్కి మసాలా పట్టిద్దాము మ్యారినేట్కి. మనం అలా ఘాట్లు పెట్టించాం కదా ఫిష్కి, ఈ పాంఫ్రెట్కి, వాటిల్లోకి ఘాట్లోకి మసాలా పేస్ట్ని లోపలంతా మొత్తం మనం స్టఫ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఒక ముల్లే ఉంటుంది బౌర్కి, చాలా బాగుంటుంది ఫ్రైకి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి పెద్దవి కూడా ఉంటాయి. నాకు ఇక్కడ మేము ఉన్న ప్లేస్లో నాకు చిన్నవి దొరికాయి. ఇప్పుడు ఇలా అన్ని ఫిషెస్కి, అన్ని పాంఫ్రెట్కి మనము ఇలా మసాలా పట్టించుకొని ఒక 1 అవర్ అలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. 1 అవర్ అలా వదిలేస్తే మొత్తం మసాలా అంతా ఫిష్కి అంతా పట్టిద్ది. ఫ్రిడ్జ్లో డీప్లో అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు, బయట అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక కడాయి తీసుకొని లేకపోతే ఒక పాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ ఆయిల్ వేసాను. అందులోకి నేను ఇక్కడ నాకు మ్యారినేట్ చేసుకున్నవి ఉన్నాయి కదా పాంఫ్రెట్, అది 3గా వేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి. ఇది ఇలా వేసుకున్న తర్వాత వెంటనే తిప్పకుండా ఒక 3 మినిట్స్కి ఒకసారి తిప్పుతూ ఉండండి. మొత్తం ఫిషెస్ మనం ఎన్నైతే వేసామో అవన్నీ టర్న్ చేసుకోవాలి. అలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండటమేనండి. అంతేనండి పాంఫ్రెట్ ఫ్రై. ఇలా మిగిలిన వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. అదిగోండి నాకు ఇక్కడ బాగా ఫ్రై అయింది. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. బట్ ఇలానే నాకు నచ్చింది మా ఇంట్లో వాళ్ళకి కూడా, సో నేను ఇలానే ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు మిగిలినవి కూడా అదే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. అంతేనండి, రెడీ అయిపోయింది చాందువా ఫ్రై, పాంఫ్రెట్ ఫ్రై. చాలా చూస్తుంటే నోరూరిపోతుంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.